కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఉన్న ఒక భాగం మాత్రమే చదువుకుందాం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మనం ఆరాధించే దేవుడు సమస్తమైన ఆదరణ మనకు అనుగ్రహించే దేవుడు. పాపంలో పడిపోయిన మానవునికి ఈ లోకంలో కష్టపడటం, చెమటోడ్చి పనిచేయటం, వేదనతో పిల్లలను అందటం, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి మనకి వచ్చే శ్రమలో బాధ, హింస, ఎవరు మనల్ని అర్థం చేసుకొని పరిస్థితులు, వీటన్నిటిలో కూడా ఒంటరితనం. మనకి దేవుడు ఎలా ఉన్నాడంటే సమస్తమైన ఆదరణ. కొన్నిసార్లు మనం జీవితంలో ధైర్యాన్ని కోల్పోతాం, పరిస్థితులు రావచ్చు. శ్రమలో కుంగిన వేళ్ళలో, నిరాశ నిస్పృహల్లో మనం బలహీనం అయిపోతాం, ధైర్యం చెడిపోతుంది గుండెలో. ఆయన గుండె చెందిన వారిని బాగు చేస్తాడు. అంటే మనకి ఆ పరిస్థితిని తట్టుకొని ముందుకెళ్ళే ధైర్యాన్ని, కృపని మన ఆత్మలకి అనుగ్రహించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం పాపంలో, శాపంలో ఉన్నప్పుడు, మనసులో నెమ్మది లేక, శాంతి లేకుండా మనం ఉన్నప్పుడు, మనం చెడిపోయిన హృదయంతో మనశ్శాంతి లేక సమాధానాన్ని కోల్పోయినప్పుడు, మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో మనకి పాప క్షమాపణ అనుగ్రహించి, శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, యోహాను సువార్త 14:27లో, లోకంలో దొరకదు ఆ శాంతి. శాంతి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని ప్రయాసపడి భారం మోస్తున్నారా? మీరందరూ కూడా నా దగ్గరికి రండి, మీకు నెమ్మది విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తులో ప్రతి మనిషికి కూడా విశ్రాంతి లేని, నెమ్మది లేని, సంతోషం లేని, శ్రమలో ఎంతో బాధతో విసికి వేసాడుతున్న వారికి యేసుక్రీస్తులో మనం తెలుసుకున్న దేవుడు ఎలా ఉన్నాడంటే సమస్తమైన ఆదరణ, సమస్తమైన ఆదరణ. మనకి పాత నిబంధనలో కీర్తనలు 68:5-6. ఇప్పుడు ఒక మంచి మాట ఉంది. మనం ఆరాధ్య దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. కొంతమంది తండ్రిని కోల్పోతారు, అనాథ బిడ్డలుగా ఉంటారు. వాళ్ళకి దేవుడే తండ్రిగా ఉండి వారిని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కొంతమంది భర్తను కోల్పోతారు, విధవరాండ్లు. వాళ్ళని ఈ లోకంలో ఎవరు ఎక్కువ పట్టించుకోరు, కానీ దేవుడు వారి న్యాయాన్ని, విధవరాల పక్షాన న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. అంటే విధవరాలకి వారి జీవితాల్లో దేవుడు ఆదరించే దేవుడిగా ఉన్నాడు. తర్వాత చూస్తే ఆయన ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఒంటరితనం మనం భరించలేం, కొన్నిసార్లు మ్యారేజ్ కావాలా, ఆ విషయంలో సహాయం చేస్తాడు. బంధింపబడిన వారు ఉంటారు కొంతమంది జైళ్ళలో, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వచ్చే పరిస్థితులను బట్టో, ఆ పర్యవసానాన్ని బట్టో కొన్ని బంధకాల్లోకి వెళ్ళిపోతారు. అది జైల్లో అవ్వచ్చు, అప్పులు బాధలు కూర్చుకొని పోయటం అవ్వచ్చు, అనారోగ్య సమస్యలో ఉన్నవారికి అవ్వచ్చు. మన దేవుడు ఎలా ఉన్నాడంటే ఆ బంధకాల నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. ఇది ఎంత ఆదరణకరమైన మాట.
ఆయన బంధింపబడిన వారిని విడిపించటమే కాదు, వారిని వర్ధిల్ల చేస్తాడంట. విడిపిస్తే అంతటితో అయిపోయింది, కానీ విడవకుండా ఎడబాయకుండా వారికి తోడుగా ఉండి మళ్ళా జీవితంలో వర్ధిల్ల చేస్తానని చెబుతున్నాడు. ఈ లోకంలో అనాథల్ని, విధవరాలని, తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని మనుషులైతే పట్టించుకోరు, కానీ దేవుడు దిక్కు లేని వారికి ఆయన దిక్కై ఉన్నాడు. విధవరాలకి ఆయన భర్తగా, తండ్రి లేని వారికి తండ్రిగా, ఒంటరిగా ఉన్న వారికి వివాహ విషయంలో సహాయం చేసి సంసారాలుగా చేసేవానిగా, బంధకాల్లో ఉన్నవారికి వాటిని విడిపించి ఆయన వర్ధిల్ల చేసే ఆయనగా ఉన్నాడు. మనకి ఆదికాండంలో యోసేపు బంధకాల్లోకి వెళ్ళినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు తోడే ఉన్నాడు. దావీదు సౌలు చేత తరమబడతా ఉంటే ఆ శ్రమలన్నిట్లో కూడా దేవుడు ఆయనకు తోడే ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, యోసేపుని, దావీదుని, ఇంకా భక్తులైన యోబు వీరందరిని కూడా వారి శ్రమ నుంచి విడిపించి వారిని వర్ధిల్ల చేశాడు. ఎంత గొప్ప ఆదరణ మాట మనకి. సో మన జీవితంలో మనం శ్రమ పడతా ఉంటే, తట్టుకోలేని పరిస్థితులు ఉంటే, యేసుప్రభు వారు ప్రయాసపడుతున్న వారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18, 19 వచనాలు చదువుకుంటే, లూకాసు వార్త 4వ అధ్యాయం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే, గుడ్డివారికి చూపు ఫిజికల్గా అయినా, కుంటివారికి నడక, పక్షవాతం ఉన్న వారికి స్వస్థత, కుష్ఠరోగులకి, చనిపోయిన వారి సైతం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కనికరపడి, విధవరాలు, నాయన విధవరాలు వాళ్ళ బిడ్డ చనిపోయినప్పుడు తిరిగి లేపాడు ఆయన. లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ అక్క చెల్లెలు ఏడుస్తూ ఉంటే బతికించాడు, వాళ్ళకి ఆదరణ ఇచ్చాడు. సో మన జీవితంలో యేసుక్రీస్తు ఎలా ఉన్నారంటే, నలిగిన వారికి, ఇక్కడ ఎవరన్నా రక్షణ లేకుండా నలిగిపోయి జీవితంలో విశ్రాంతి లేకుండా, ఎంతో బాధతో, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, సంతోషం లేకుండా ఉంటే దేవుడు పిలుస్తున్నాడు, రండి నా బిడ్డ దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి, మీకు నెమ్మదిస్తాను, గొప్ప శాంతి, సమాధానం, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇస్తానని పిలుస్తున్నాడు. రక్షించబడిన మనకి ఒక గొప్ప ధన్యత ఏంటంటే, యేసుప్రభు వారు 14వ అధ్యాయం యోహాను సువార్త 16లో ఆదరణకర్త, 16వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనం ఆరాధించే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆదరణకర్త. మన తండ్రి ఆదరణకర్త, కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆదరణకర్త. ఇప్పుడు తండ్రి, కుమారుడు పరలోకంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చి మనకి సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. యేసుప్రభు వారు చెప్పారు, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళటము మీకు చాలా సంతోషం, ఎందుకంటే నేను వెళ్ళిన తరువాతే ఆదరణకర్త మీలోకి వస్తాడు అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, మొట్టమొదటిసారిగా పెంతెకోస్తు దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు భూమి మీదకి రావటం, బలహీనులైన పేతురు, యోహాను తలుపులేసుకొని భయపడుతూ అక్కడున్న పరిచయులకి వారు బయటకు వచ్చి గొప్ప ధైర్యంతో సువార్తను ప్రకటించటం, సంఘం కట్టబడటం, వేల మంది ప్రభువును నమ్ముకోవటం మనం చూస్తున్నాం.
సో మనకి దేవుడు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రతి విషయంలో కూడా శ్రమను ఎట్లా తట్టుకోవాలి, శ్రమలో పరిశుద్ధమైన జీవితాన్ని, నీతిగల జీవితాన్ని ఎలా కొనసాగించాలంటూ మన బాధల్లోనే ఆ తట్టుకునే కృపనిస్తాడు. పౌలు యొక్క అనుభవం చూస్తే మనం చదువుకున్న 2 కొరింథీ 1వ అధ్యాయం 5 చదవండి ఒకరు. ఆయన అనుభవం, రక్షించబడిన మనకి శ్రమ ఉండదని కాదు, ఎప్పుడు శ్రమలు వస్తాయని కాదు, మనం తట్టుకోగలిగినంత కంట్రోల్డ్గా శోధన అనుమతించబడినప్పుడు ఆయన విడవకుండా, ఎడబాయకుండా ఆదరణ, నా కృప చాలు అని మనల్ని ఈ విశ్వాస జీవితంలో మనం తప్పిపోకుండా మన ఆత్మలకి ఆదరణ ఇచ్చి నడిపించే దేవుడుగా, ఆదరణకర్తగా ఉన్నాడు. కీర్తనలు 94లో ఒక మంచి మాట కనిపిస్తుంది. కీర్తనలు 94 18, 19 వచనాలు చదువుకుంటే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇది మన అనుభవం. కొన్నిసార్లు మనకి శ్రమ ఎక్కువైనప్పుడు కాలి జారిపోతామేమో, విశ్వాసంలో బలహీనమైపోతామేమో అనే పరిస్థితులు రావచ్చు. బట్ మన దేవుడు మన హృదయంలో నివసిస్తూ పరిశుద్ధాత్ముడుగా కృపతో బలపరుస్తూ గొప్ప ఆదరణ మన ప్రాణానికి ఇచ్చి, నెమ్మదిచ్చి, ఆ పరిస్థితిని తట్టుకొని మనం ముందుకెళ్ళేటట్టుగా చక్కగా నడిచేట్టుగా చేస్తాడు. ఇదే అధ్యాయంలో 13వ వచనం 2వ భాగంలో, నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయువాడు. మనం నీతిలో నడుస్తుంటే కొన్నిసార్లు ఆకలి దప్పులు వస్తాయి. ఎందుకంటే పరలోక రాజ్యం వారిది అని యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, నీతి కొత్త ఆకలి దప్పులు. బట్ అవి శాశ్వతంగా ఉండవు. ఆ యొక్క ఆపదని పోగొట్టి, కష్టదినాలను పోగొట్టి వారికి నెమ్మదిస్తాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. ఎందుకంటే ఆదరణ లేకుండా మనం శ్రమలో పరిశుద్ధమైన మార్గంలోకి ముందుకెళ్ళటం అసాధ్యం. ఆయన కాడి మోసుకున్నప్పుడు ప్రయాసపడుతున్నారా, సులువుగా ఉంటుంది. అందుకని భక్తుల యొక్క అనుభవాలు ఎలా చెప్తున్నారంటే, 2 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట, పౌలు ఇలాగ చెప్తున్నాడు, చులకనైన శ్రమ, 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేయుచున్నది. ఇది నిత్యత్వంలో దేవునితో మనము ఉండే యుగయుగాలు సంతోషమైన, బాధ లేని, దుఃఖం లేని, వ్యాధి లేని ఆ సమయంతో పోల్స్తే ఇక్కడ అప్పుడప్పుడు వచ్చే శ్రమలు క్షణమాత్రముండి అని పోలుస్తున్నాడు. ఈ శ్రమలో మాకేం కలుగుతుందంటే మహిమా భారం కలుగుతూ ఉంది. అంటే హృదయంలో గొప్ప నెమ్మది మనకి కలుగుతూ ఉంది. ఎలా అంటే గొప్ప ఆదరణకర్త, మనం ఆరాధించే దేవుడు. మనకి క్రీస్తు యేసులో ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎంత ఆదరణ మాట అది. 4వ అధ్యాయం 19లో ఫిలిప్పీలకు 4వ అధ్యాయం 19 చదవండి ఒకరు. ప్రతి అవసరం, లగ్జరీస్ కాదు, వేయబడతాయి కాదు, అవసరం. మనం ఈ జీవితంలో జీవిస్తానికి ఆయన పరలోక రాజ్యాన్ని వెతికినప్పుడు మన ప్రతి అక్కర చూస్తాడు. ఏ అవసరం,
ఆహారం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, గుండె చెదిరిన సమయంలో కృపనిచ్చి బలాన్ని ఆలోచన లేని సమయంలో ఎలా చేస్తే ఇది వెళ్తుందవచ్చు. అలానే అధికారుల కింద ఉన్న మనకి అధికారుల పట్ల ధైర్యం అనుగ్రహించి పని జరిగే విషయం అవసరం అవచ్చు. అందుకని ఆయన చెప్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ కొరకు చింతించున్నాడు. మన చింత యావత్తు, అక్కడ మాట యావత్తు కూడా ఆయన మీద వేసినప్పుడు ప్రార్థనా విజ్ఞాపనంతో మనకు గొప్ప నెమ్మదిని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనకు కలుగు చేసి, సమస్త జ్ఞానాన్ని నెమ్మదిని మనకు కలుగు చేసి ఆదరించి విశ్వాసం నడిపిస్తాడు. మనమైతే ఈ లోకంలో బలహీనులు, మనకంటే చాలా జ్ఞానులు ఉన్నారు. ఏంది, నీచులైన వారు, ఎన్నిక లేని వారు, అలాంటి మనల్ని ఎన్నుకొని నా రాజ్యంలో నీకు చోటిస్తాను, నేను తండ్రిగా ఉంటాను, నేను సహోదరుగా ఉంటాను, భర్తగా ఉంటాను, వధువు సంఘాన్ని పెండ్లాడబోతున్నాను. ఎంత ఆదరణకరమైన మాట. సో మన జీవితంలో మనం తెలుసుకున్న దేవుడు సమస్తమైన ఆదరణకి కర్తగా ఉన్నాడు. లేఖనాల్లో మనం చూస్తుంటే ఆయన ఇచ్చే వాగ్దానాలు బట్టి ఎంతో ఆదరణ కలుగుద్ది. ఎంతో రాబో దినాలు నిరీక్షణ ఎంత ఆదరణకరమైన మాట అది. పర్వతములు తొలగిపోయిన, మెట్లు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఎన్నో ఆదరణకైన మాటలు. నోవాహు దినాల్లో ఒక మాట చదవండి, యెషయా గ్రంథము 54:9. ఎంత ఆదరణకరమైన మాట అది. నోవాహు కాలములో ఇక జలప్రలయం రాదు ఇంకని చెప్పినట్లు, జలములు భూమి మీదకి ఇకను పొరలి పారవని చెప్పినట్లు, నీ మీద ఇక కోపంగా ఉండను, నిన్ను గద్దెంపను అని కొన్నిసార్లు మనం శోధనలో, బాధనలో విసికి వేసాడుతుంటే ఎంత లేఖనాల్లో ఆదరణకరమైన మాట. నీకు విరోధంగా పక్కన వాళ్ళ నుంచి ఏదో మాటలు అంటుంటే ఏ ఆయుధం వర్ధిల్లదు. మనం 49వ అధ్యాయంలో స్త్రీ తన బిడ్డను విడిచిన, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. ఇంకో చోట ముదిమి వచ్చు వరకు, యెషయా గ్రంథము 40 చదవండి, ఆ మాట తీస్తే 46:4, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. కొన్నిసార్లు పెద్దాలం అయిపోతుంటే ఆయా పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చివరి దాకా కూడా మనల్ని ఎత్తుకొని ఆయన తల వెంట్రుకలు నెరయి వరకు కూడా మనల్ని ఎత్తుకొని నడిపిస్తారని చెప్తున్నాడు. ఎంత ఆదరణకరమైన దేవుడు. అంతేకాదు సహోదరులారా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోయారు అనుకో, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మా బంధువులు కొంతమంది చనిపోవచ్చు. ఇలాంటప్పుడు మనకు చాలా ఆదరణ చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళతో చాలా కనెక్షన్ ఉంటుంది మనకి. అయినా వారు రక్షించబడి చనిపోతే మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మనం కూడా అక్కడికే వెళ్తాము. యేసుప్రభు వారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా వీళ్ళనే తన వెంట పెట్టుకొని వస్తాడని చెప్తున్నాడు. ఎంత ఆదరణ మాట. మనం కూడా ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున రూపాంతరం చెందుతాము, వాళ్ళతో కలుసుకుంటాం, సదాకాలం అక్కడ ఉంటాము ఆయనతో అని చెప్తున్నారు. 17వ వచనం చివరిలో, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము, ఎందుకంటే ఆర్భాటముతోనూ
16వ వచనం, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులైన నిలిచియుండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కావున సదాకాలం మనం ప్రభుతో ఉంటాము. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. కొంచెం అలాంటి పరిస్థితులు వస్తాయి. బట్ యేసుక్రీస్తులో మన కుటుంబంలో అందరం రక్షించబడితే వాళ్ళు ఏదో అయిపోయారని బాధపడాల్సిన పని లేదు. ప్రభువు రెండో రాకడలో మొట్టమొదటిగా వాళ్ళకే ఎక్కువ దాన్ని ఏంటంటే వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడు. తర్వాత మనం కూడా ఈ భూమి మీద ఉంటే రూపాంతరం చెందుతాం. వరి అవ్వాల్సిన పని లేదు. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో ఫిజికల్గా మనం వెళ్ళిపోవాల్సిందే. అలాంటి సమయంలో కూడా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. 14:13, అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. యేసుప్రభువారిని నమ్ముకొని చనిపోతే చాలా ధన్యులను రాయి అని పరలోకం నుంచి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎందుకంటే నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుతారు. ఇక్కడ ఉండే ప్రయాస పరలోకములో ఇక విశ్రాంతి అంత. నిత్య సుఖము, నిత్య నెమ్మది, నిత్య శాంతి. దేవుడే తన ప్రజలతో కాపురం ఉంటాడు. మనం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము వింటిని. ఎంత మాట ఇది! యేసు ప్రభువులో ఉండి మనం చనిపోతే మనకు ప్లస్ పాయింటే. అందుకనే బ్రతుకుట క్రీస్తు. ఇక్కడ ఉండి బతికేది ప్రభువుని బట్టి మనం బతుకుతాం. ఎంత ఆశిస్తే అంత సంతోషంతో. చావు అయితే ఇంకా లాభం. ఎందుకంటే ఇంక ఈ శ్రమ కూడా ఉండదు. నిత్య సంతోషం మనకి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, మనం రక్షించబడిన తర్వాత మన ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, భర్త రక్షణ లేని వారు, పిల్లలు రక్షణ పొందారా? ఇది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రక్షణ లేకపోతే వారు మనతో పాటు ఉండరు. అందరం రక్షించబడితే ఇక నెమ్మదే మనకి. ఎందుకంటే మనం అక్కడ కూడా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇక్కడ రక్షణ లేని వారు, మీకు మాట, ప్రభువునందు మీకు ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య మరణం, అది నరకాగ్ని. అక్కడి నుంచి మీరు తప్పించుకోవాలంటే యేసు ప్రభువులో దేవుడు పిలుస్తున్నాడు, మీకు మీ పాపాలను క్షమిస్తాను. అంతేకాదు ఈ శ్రమంలో ఇక్కడొచ్చే పరిస్థితుల్లో నేను ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్తున్నాడు. ప్రభువుని నమ్ముకోండి. దేవుడి మాటలు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.